సారీ. రైట్ అది చుక్కలు కనిపిస్తాయా? ఏంటి ఇది? సిల్క్ స్మితలో చంద్రముఖి వచ్చింది. సారీ. ఇక లాభం లేదు, మ్యాట్రిక్స్ ఫీలింగ్ డబ్బింగ్ కొడతా. అమ్మయ్యా. ఏడ్రా బద్రిగాడు వెళ్ళి చాలాసేపు అయింది. ఓర్ని వేద్దావా, చాలా తొందరగా ఉందిరా నీకు. బైక్ మీద వెళ్ళాలి, మాట్లాడాలి, అక్కడ చూడాలి, తీసుకొని రావాలి. ఇంత పెద్ద ప్రాసెసింగ్ ఉంది ఇక్కడ. ఇదేమైనా చిన్న మ్యాటర్ అనుకున్నావు అబ్బే? తట్టుకోలేకపోతున్నా, ఎప్పుడని ఇక్కడ వెయిటింగ్. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. రే జానీ, వాడు వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పి ఫోన్ చేయరా. రే వద్దురా, బైక్ మీద వచ్చేటప్పుడు ఫోన్ చేయడం అంతగా బాగోదురా. నేను వెళ్ళి తీసుకొస్తాను మామ. నువ్వు చెప్పింది కరెక్టే. సరే నువ్వు వెళ్ళి త్వరగా వచ్చి. సరే మామ. ఎరా తీసుకొచ్చావా? కావాల్సిన తీసుకొచ్చా మామ. ఏడు రీడ్ ఇంకా రాలేదు. నేనే లేట్ అనుకున్నా, వీడేంట్రా నాకన్నా ఇంకా లేట్ చేస్తున్నాడు. వీడి దెబ్బకి ఇంకో హాఫ్ బాటిల్ తాగాల్సిందే మామ. రాజుహి, ఇదే మనం ఉండబోయేది. హ్యాపీగా ఉండొచ్చు. పదా లోపలికి వెళ్దాం. రే ఏంట్రా ఇంత లేటు? ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. ముందు లోపల రండి. జూహి, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీడి జానీ, వీడి నంద. రే ఎమ్మ పేరు జూహి. హాయ్. జూహి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆగువే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా మనం 5 రోజులు పండగ చేసుకోవాలి. సర్లే, నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఈలోపు సెటప్ రెడీ చేయండి. మనం మందు అవుదామా? ఈ 5 రోజులు మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేద్దాం మామ. మామ, మన భాష, నిఖిల్, రాజు, చక్రి వాళ్ళు కూడా ఉంటే బాగుండు కదా మామ. ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ బిజీ కదా. ఇప్పుడైతే ఇక్కడ ఎంజాయ్ గురించి ఆలోచిద్దాం. సరే మామ. ఏంట్రా, నేను రాకముందు అప్పుడే ఖాళీ చేసేసినట్లున్నారు. మామ 2 hours నుంచి టెన్షన్ తట్టుకోలేక మేమిద్దరం ఫుల్ కొట్టేశాం. కంగారు పడక మామ, 5 రోజులు సరిపడా సరుకు తెచ్చాం. రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. మార్నింగే వెళ్ళి విష్ చేయాలి. మందు ఎక్కువ నిద్రపోయాను అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ జీవితంలో నన్ను దగ్గరకు కూడా రానివ్వదు. ఓ, రేపు సింధు బర్త్డే. అయితే రేపు ఇక్కడ ఖర్చు మొత్తం నీదేరా. ఇలా అని మనకి ఖర్చు వస్తున్నాయిరా మావా. అవునరా.